సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే మేడం. దిశ నిర్భయ ఇవన్నీ మర్చిపోక ముందే మరి ఒక ఘటన జరిగింది. దీనిపై మీ ఉద్దేశం ఒకసారి చెప్పండి మేడం. దిశ నిర్భయ ఇవన్నీ గవర్నమెంట్ చట్టాలు తీసుకొని వచ్చిందండి. కానీ ఎంత మటుకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనకు తెలియదు. ఇప్పుడు నిర్భయ చట్టము దిశ చట్టంలో అయితే దిశలో అయితే ఆ రోజు ఇమ్మీడియట్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఘటన జరిగి మనకు వారం రోజులు అయిపోతా ఉంది. వారం రోజుల వరకు కూడా ఒకే ఒక మనిషిని అరెస్ట్ చేశారు. నేను ఇది వరకు మీడియాకి చెప్పినట్లే 150 milligrams ఆఫ్ సెమెన్ డిపాజిట్ అయితే అతను ఏమైనా సూపర్ మానా అండి? 150 milligrams సెమెన్ ఎట్లా డిపాజిట్ అవుతుంది? మల్టిపుల్ రేప్ అటెంప్ట్స్ జరిగాయి. ఒక్కసారి అటెంప్ట్ జరిగితే 4 milligrams కంటే ఎక్కువ డిపాజిట్ అవ్వదు. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 times ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బతికున్న అమ్మాయి మీద 30 times అత్యాచారం చేయడం అనేది ఇంపాసిబుల్. చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి పైన మల్టిపుల్ రేప్ అటెంప్ట్స్ జరిగాయి. సో అదే కాకుండా గవర్నమెంట్ ఇప్పుడు ఇంతవరకు వారం రోజులైన తర్వాత కూడా ఒకరినే ఎందుకు అరెస్ట్ చేసింది? మిగతా అంతని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉంది? అది తెలియాలా మేడం. ముఖ్యంగా ఒక్కరిని మాత్రమే పట్టుకున్నారు, మిగతా వాళ్ళని ఎవరిని బయటకు తీసుకురావట్లేదు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి మేడం. దీని వెనకాల రాజకీయ హస్తము ఉండొచ్చు. ఎందుకనంటే లేకపోతే అంత కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు నిండొచ్చు. దాని వల్లనే వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయటం లేదు. మనం ఒక కామన్ మ్యాన్ గా మనం ఆలోచించాల్సింది, ఒక మనిషి అత్యాచారం చేస్తే అంత పాశవిచకంగా ఆ అమ్మాయి కాళ్ళు విరిగిపోయి చేతులు విరిగిపోయిన రకంగా ఉండే అవకాశం లేదండి. గవర్నమెంట్, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఎందుకు దీనిపైన ఉదాసీనంగా ఉందో అర్థం కావడం లేదు. ఇంకొకటి, ఈ చట్టాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇమ్మీడియట్ గా ఎందుకు రావటం లేదు? ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, అదే ఒక డాక్టరు ట్రీట్మెంట్ ఏదైనా తప్పయ్యి పేషెంట్ కి ఏమైనా జరిగిందంటే ఊరంతా వస్తుంది. ఈ రోజు ఒక డాక్టర్ చనిపోయింది, డ్యూటీలో ఉన్న డాక్టర్ చనిపోయింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ చనిపోతే ఒక్క సెలబ్రిటీ అన్న ఒక్క ట్వీట్ చేశాడా? అదే ఈ అమెరికా లాంటి వాళ్ళు షోలు పెడతారు, డాక్టర్లు ఇది చేశారంటారు, అది చేశారంటారు. ఒక డాక్టర్ గా మర్చిపోండి, ఒక అమ్మాయిగా ఆయన ఒక రెస్పాన్స్ ఉండాలా? ఎవ్వరూ కూడా, ఒక్క సెలబ్రిటీ కూడా ఇది జరిగింది దారుణమని ఇంతవరకు ఖండించలేదండి. చాలా బాధాకరం ఈ విషయం చూసుకుంటే మటుకు. మేడం, ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న 4 నెలల పిల్లల నుంచి 69, 90, 70 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళందరినీ రేప్ అయితే చేస్తూనే ఉన్నారు. చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చు. దాని మీద మీ ఉద్దేశం చెప్పండి. దీని మీద ఉద్దేశం చెప్పాలంటే అమ్మ, మనుషులకి విచక్షణ జ్ఞానం అనేది కోల్పోయినారు. ఎటువంటి విచక్షణ లేదు వాళ్ళకి. అంటే మన ఈ మధ్యనే మనం చూసాము, మన పక్కన మిడితూరు గ్రామంలో 8 నెలల పసికందు పైన 60 ఏళ్ల ముసలాయన రేప్ అటెంప్ట్ చేశాడు. 60 ఏళ్ళైన 8 నెలల పసిపాప పైన చేయడం అనేది ఎంత దారుణమో మీరు ఆలోచించండి ఒకసారి. మేడం, చట్టం దీని విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన న్యాయం ఎలాంటివి తీసుకోవాలంటారు? దోషులను ఐడెంటిఫై చేసిన వెంటనే, నేనే గాని ఒక మంచి పొజిషన్ లో ఉండి, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లో ఉండి నాకు పవర్స్ ఉంటే నేను షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేదాన్నమ్మా. దోషులను పట్టుకున్న వెంటనే ఇంకేమీ విచారణ అవసరం లేదు. ఫాస్ట్ ట్రాక్ విచారణలు ఇవన్నీ దేనికి తరం కావండి. ఏమి ధరంగా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ చేయాలి. అంత ఘోరంగా అమ్మాయిని చంపేశారు. నిర్భయ చట్టం తెచ్చినప్పుడు ఏమనుకున్నారు? బాగా జరుగుతుంది అనుకున్నారు. నిర్భయ చట్టం తేవక ముందు, దానికి బిఫోర్ చూస్తే మానభంగాలు మాత్రమే జరిగేవి, హత్యలు జరిగేవి కాదు. దాని తర్వాత మానభంగం చేసి హత్యలు చేస్తున్నారు. ఎందుకనంటే సాక్షి బతికుంటే వీళ్ళకి ఏదో థ్రెట్ ఉంటుంది అని సాక్షులు కూడా చంపేస్తున్నారు. మేడం, గతంలో ఏదైనా చేశారు అంటే 1, 2 చేసి దాని తర్వాత స్టాప్ చేశారు. వాళ్ళ చట్టాలని అమలు పరచడం అలాంటివి ఏమి చేయలేదు. దాని గురించి చట్టం అనేది ఎప్పుడు చట్టం తన పని తను చేసుకోపోతుంది అంటారు. కానీ అమ్మ ఎక్కడ ఏమీ లేదు. ఇప్పటి వరకు ఇందాక మనం చూస్తే నేషనల్ బ్యూరో క్రైమ్ రిపోర్ట్స్ లో చూస్తే ప్రతిరోజు గంటకు 89 రేపులు జరుగుతున్నాయని సర్వే చెప్తా ఉంది. మరి ఎన్ని మనం రిజిస్టర్ చేస్తున్నాము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి? అట్లా చూస్తే ఒక గంటలో 45 హెరాస్మెంట్ కేసెస్ పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్నాయంటున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉండి దాని మీద ఏదైనా ఒక చట్టం తీసుకొని రావాలి. విన్నాం కదండి డాక్టర్ గారి మాటల్లోనే. వాళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యంగా చట్టం ఏదైతే సెక్షన్లు అమలు పరుస్తుందో అది ఖచ్చితంగా వాటిని రుజువు పరచాలి. ఎవరైతే వీటి కేసు వెనక ఎవరైతే ముఖ్యమైనటువంటి అన్యాయం చేసి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రమైన శిక్ష పడాలి అని చెప్పేసి డాక్టర్ గారు అయితే కోరుకుంటున్నారు.